హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ సెమిస్టర్ 2 సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న 9th చాప్టర్ అయిన మోషన్ అండ్ టైమ్ లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో రావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మనం లెసన్లోకి ఎంటర్ అయిపోద్దాం. మీరు ఆల్రెడీ క్లాస్ 6లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ గురించి తెలుసుకున్నారు. అలాగే మోషన్ అనేది మనకి జనరల్గా మోషన్ అంటే ఏంటి, యాక్చువల్గా కదలిక అని అర్థము. ఈ మోషన్ అనేది లేదా ఈ కదలిక అనేది స్ట్రెయిట్ లైన్లో ఉండొచ్చు, లేదా సర్క్యులర్ అంటే రౌండ్గా ఉండొచ్చు, లేదా పీరియాడిక్గా. ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు మనకి పెండులం క్లాక్ చూసారనుకోండి, అది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, ఇలా పీరియాడిక్ అని మనం చెప్పచ్చు. ఈ టైప్స్ ఆఫ్ మోషన్స్ అన్నీ కూడా మీరు గుర్తు చేసుకోగలరా అని అడుగుతున్నాడు. ఇక్కడ టేబుల్ 9.1 నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ మనకి కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనం ఏ మోషన్ అనేదాన్ని ఐడెంటిఫై చేసి రాయాలన్నమాట. సోల్జర్స్ ఇన్ ఏ మార్చ్ ఫాస్ట్ అంటే ఏంటి, అది వచ్చేసి స్ట్రైట్ మోషన్, వాళ్ళు స్ట్రైట్గానే కదా నడుస్తారు. బుల్లక్ కార్ట్ మూవింగ్ అనే స్ట్రైట్ రోడ్ కూడా స్ట్రైట్ మోషన్. హ్యాండ్స్ ఆఫ్ అన్ అథ్లెట్ ఇన్ ఏ రేస్, ఒక రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి రన్ చేస్తున్నప్పుడు అతని యొక్క హ్యాండ్స్ మోషన్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ రైట్ అనేవి ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాయి. సో అది వచ్చేసి పీరియాడిక్ మోషన్ అని మనం చెప్తాం. పెడల్ ఆఫ్ ఏ బైసికల్ వచ్చేసి మనకి అది రౌండ్ తిరుగుతుంది కాబట్టి అదొక సర్క్యులర్ మోషన్. అలాగే ఎర్త్ ఇంకా సన్ వచ్చేసి సర్క్యులర్ మోషన్. స్వింగ్ ఉయ్యాల ఎలా వెళ్తుంది, ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి అది పీరియాడిక్ మోషన్. అలాగే మీకు ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ పెండులం దేనికి చెప్పాను, కొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క మోషన్ అనేది స్లోగా ఉంటుంది, మరికొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క మోషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ స్లో ఆర్ ఫాస్ట్ గురించి చూద్దాం. కొన్ని వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తే మరికొన్ని వెహికల్స్ చాలా స్లోగా ట్రావెల్ చేస్తాయి. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక సైకిల్ అండ్ కార్ని కంపేర్ చేసుకున్నారనుకోండి, ఏది స్పీడ్గా వెళ్తుంది, ఏది స్లోగా వెళ్తుంది అనే విషయాన్ని మనం ఈజీగా చెప్పచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో సపోజ్ ఇప్పుడు కారే తీసుకున్నారనుకో, కార్ అనేది మనం డ్రైవ్ చేసిన దాన్ని బట్టి స్లోగా వెళ్తుంది ఒక్కొక్కసారి, అలాగే మనం డ్రైవ్ చేసే దాన్ని బట్టి స్పీడ్గా కూడా వెళ్తుంది, అంటే ఫాస్ట్గా వెళ్తుంది. అయితే ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ని తీసుకోమంటున్నారు, ఒక లిస్ట్ రాయమంటున్నారు అనమాట. దగ్గర ఒక 10 ఆబ్జెక్ట్స్ తీసుకొని స్ట్రెయిట్ పాత్లో వెళ్ళేవి రాయండి అంటున్నారు. ఓకే, అలాగే ఈ మోషన్ ఏదైతే ఉందో, గ్రూప్ ద మోషన్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్లో అండ్ ఫాస్ట్. అలాగే అవి ట్రావెల్ చేసినప్పుడు, అవి స్ట్రైట్ పాత్లో వెళ్తున్నప్పుడు అవి స్లోగా వెళ్తున్నాయి, ఫాస్ట్గా వెళ్తున్నాయి అనే విషయాన్ని కూడా మనల్ని రాయమంటున్నారు. అలాగే మీరు ఒక ఆబ్జెక్ట్ అనేది స్పీడ్గా వెళ్తుందా లేదా స్లోగా వెళ్తుందా అని ఎలా డిసైడ్ చేయగలుగుతారు చూడండి. ఇప్పుడు కొన్ని వెహికల్స్ అనేవి రోడ్ మీద వెళ్తున్నప్పుడు సేమ్ డైరెక్షన్లో మనం ఈజీగా చెప్పచ్చు. ఓకేనా, ఒకే పాత్లో అంటే ఒక స్ట్రైట్ పాత్ తీసుకున్నాం, దాని మీద మనకి ఒక సైకిల్, ఒక బుల్లక్ కార్ట్, ఇంకా ఒక కార్, మోటార్ సైకిల్ ఇవన్నీ వెళ్తున్నప్పుడు ఏది ఫాస్ట్గా వెళ్తుంది, ఏది స్లోగా వెళ్తుంది అనేది ఒకదానితో కంపేర్ చేసి మనం ఈజీగా చెప్పచ్చు. దీన్ని అర్థం చేసుకోవడం ఒకసారి యాక్టివిటీ 9.1 చూద్దాము. ఫిగర్ 9.1 చూస్తే అది మనకి ఏం తెలుపుతుందంట, కొన్ని వెహికల్స్ యొక్క పొజిషన్ రోడ్డు మీద అవి ఎలా కదులుతున్నాయి, ఓకేనా, అది సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అండ్ అన్నీ కూడా ఒకే టైంలో కదులుతున్నాయంట. ఒక్కసారి మనం 9.1 చూద్దాము. ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కార్స్ ఇచ్చాడు అండ్ ఒక ట్రక్ కూడా ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడా స్ట్రైట్గానే వెళ్తున్నాయి మీ అబ్జర్వేషన్ బట్టి, ఓకేనా. అలాగే 9.2 కూడా ఇచ్చారంట మనకి, అందులో కూడా కొన్ని వెహికల్స్ ఉన్నాయి, అంటే సేమ్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. అంటే 9.1లో ఇచ్చిన వెహికల్స్ 9.2లో ఇచ్చిన వెహికల్స్ సేమ్, కానీ ఏంటంటే 9.1లో ఉన్నప్పుడు అవి ఒక టైంలో అండ్ 9.2లో ఉన్నప్పుడు ఇంకొక టైంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది 9.1 అండ్ ఇది వచ్చేసి 9.2 ఫిగర్స్ చూస్తే మనకి ఏ కార్ స్పీడ్గా వెళ్తుందని మీరు చెప్పచ్చు అంటే గ్రీన్ కలర్ కారు అండ్ రెడ్ కలర్ కారు స్పీడ్గా వెళ్తున్నాయని మనం ఈజీగా అబ్జర్వ్ చేసి చెప్పచ్చు. అండ్ స్లోగా వెళ్తున్న కార్స్ ఏంటి, ఆలివ్ గ్రీన్ కార్ ఉంది కదా వెనకాతలే అది, అండ్ నెక్స్ట్ లాస్ట్ చిన్న కార్ ఉంది కదా, అవి స్లోగా వస్తున్నాయని మనం ఈజీగా పిక్చర్ చూసి అబ్జర్వ్ చేసి చెప్పేస్తాం, అవునా కదా. నెక్స్ట్, ద డిస్టెన్స్ మూవ్డ్ బై ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ గివెన్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ కెన్ హెల్ప్ అస్ టు డిసైడ్ విచ్ వన్ ఈజ్ ఫాస్టర్ ఆర్ స్లోవర్. జనరల్గా మనకి అసలు ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత స్పీడ్గా వెళ్తుందనే విషయాన్ని మనం దేన్ని బట్టి చెప్తామంట, డిస్టెన్స్ని బేస్ చేసుకొని చెప్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే 2 కలర్స్ కార్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ కలర్ కారు, ఒకటి బ్లూ కలర్ కారు ఉన్నాయి.
అయితే రెడ్ కలర్ కార్ వచ్చేసి ఒక 1 అవర్లో 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అంటున్నారు. అండ్ బ్లూ కలర్ కార్ వచ్చేసి 1 అవర్లో కేవలం 40 కిలోమీటర్సే ట్రావెల్ చేస్తుంది అంటున్నారు. అంటే రెండిట్లో ఏది ఫాస్ట్గా మూవ్ అయిందని చెప్పేసి మనం ఈజీగా రెడ్ కలర్ కార్ అని చెప్పేస్తాం. అంటే డిస్టెన్స్ని బట్టి ఆ కార్ అనేది స్పీడ్గా వెళ్తుందా అండ్ స్లోగా వెళ్తుందా అనే విషయాన్ని చెప్పచ్చు. అది కూడా టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ టైంని అయితే తీసుకోవాలంటే ఒక పర్టికులర్ టైంకి నేను ఏమంటున్నాను, ఒక 1 అవర్ అని మెన్షన్ చేస్తున్నాను కదా. సో అలా పర్టికులర్ టైంలో ఏ కార్ ఎంత ఎక్కువ డిస్టెన్స్ వెళ్తే అది ఎంత ఫాస్ట్ అని, ఓకేనా, అలా మనం డిఫైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, చూడండి ఒకసారి. మీరు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోమన్నారు. మీరు మీ ఫ్రెండ్కి బస్ ఎక్కించడానికి వెళ్ళారన్నమాట. తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సపోజ్ యూ స్టార్ట్ పెడలింగ్ యువర్ బైసికల్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ద బస్ బిగిన్స్ టు మూవ్. అంటే బస్ కరెక్ట్గా మూవ్ అయిన టైంకి మీరు ఏం చేస్తున్నారు, సైకిల్ తొక్కడం మొదలుపెట్టారు. మీరు 5 మినిట్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, అలాగే బస్ ఎంత ట్రావెల్ చేసి ఉంటుంది. కంపేర్ చేసుకుంటే సైకిల్ అండ్ బస్కి కంపేర్ చేసుకుంటే బస్ ఇంకొంచెం ఎక్కువ దూరం వెళ్ళి ఉంటుంది, ఎక్కువ దూరం ట్రావెల్ చేసి ఉంటుంది. మనం చాలా దాంతో కంపేర్ చేస్తే తక్కువ దూరం వెళ్ళి ఉంటాం సైకిల్ మీద. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చెప్పచ్చు, బస్ అనేది బైసికల్ కన్నా త్వరగా వెళ్ళిందనే విషయాన్ని ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఫాస్టర్ వెహికల్కి ఎక్కువ స్పీడ్ ఉందని మనం చెప్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్గా ట్రావెల్ చేస్తున్న వెహికల్ ఎక్కువ స్పీడ్లో వెళ్తుందనేసి అంటాం. అలాగే ఇప్పుడు ఒక 100 మీటర్ రేస్ తీసుకుంటే, జనరల్గా మనకి రన్నింగ్ రేస్ జరుగుతుంది కదా, 100 మీటర్స్ రేస్లో ఎవరి స్పీడ్ ఎక్కువగా ఉందో వాళ్ళు ఈజీగా గెలుస్తారని మనం చెప్పచ్చు. అంతేనా కదా, స్పీడ్గా పరిగెత్తిన వాడే కదా ట్రాఫీ గెలుచుకునేది. అలాగే వన్ హూ టేక్ షార్టెస్ట్ టైం టు కవర్ డిస్టెన్స్ ఆఫ్ 100 మీటర్స్ హ్యాజ్ ఎ హైయెస్ట్ స్పీడ్. ఇంకో మాటలు ఏమని చెప్పచ్చు, తక్కువ టైంలో ఎవరైతే స్పీడ్గా పరిగెత్తి ఆ గమ్యాన్ని చేరుకున్నారో వాళ్ళు విన్ అవుతారని కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఎక్కువ డిస్టెన్స్ తక్కువ టైం, ఈ రెండు ఉన్నప్పుడే అక్కడ వెహికల్ లేదా ఆబ్జెక్ట్ అనేది ఫాస్టర్గా ఉందని మనం ఈజీగా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ స్పీడ్ గురించి చూద్దాం. మీరు జనరల్గా స్పీడ్ అనే వర్డ్ డైలీ వింటూ ఉంటారు. అలాగే మనకి పైన ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో కూడా ఏమని తెలుసుకున్నాము, హయ్యర్ స్పీడ్ ఉంది అంటే అది డిస్టెన్స్ ఎక్కువగా కవర్ చేస్తుంది కానీ టైం మాత్రం తక్కువ ఉంటుంది అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇంకా కన్వీనియంట్ వే ఏంటంటే దాని గురించి చెప్పడానికి, ద మోస్ట్ కన్వీనియంట్ వే టు ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద 2 or more ఆబ్జెక్ట్స్ ఈజ్ మూవింగ్ ఫాస్ట్ ఈజ్ కంపేర్ ద డిస్టెన్సెస్ మూవ్డ్ బై దమ్ ఇన్ ఏ యూనిట్ టైం. ఏదైనా ఒక పర్టికులర్ టైం తీసుకొని ఆ టైంలో 2 ఆబ్జెక్ట్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నప్పుడు, అంటే 2 ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే అది స్పీడ్గా వెళ్ళిందనే విషయాన్ని మనం ఈజీగా చెప్పచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడు, 2 బస్సెస్ అనేవి తీసుకుంటే అక్కడ డిస్టెన్స్ అనేవి 1 గంటలో ఎంత దూరాన్ని కవర్ చేశాయి అనే దాని మీద బేస్ చేసుకొని మనం ఏది ఫాస్టర్ అనేది చెప్పచ్చు. సో ఇక్కడ ఫైనల్గా స్పీడ్కి ఒక డెఫినేషన్ ఇచ్చాడు, ఏంటని చూడండి. డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైమ్ యాజ్ అ స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని మనం ఎలా చెప్పచ్చంట, ఆ ఆబ్జెక్ట్ ఒక యూనిట్ టైంలో ఎంత డిస్టెన్స్ని ట్రావెల్ చేసిందో దాన్ని మనం ఏమంటున్నాము, స్పీడ్ అని చెప్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. వెన్ వి సే దట్ ఈ కార్ ఈజ్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 50 km/h. ఒక కార్ అనేది గంటకి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంట. దాని అర్థం ఏంటది, ఒక గంటకి అది 50 కిలోమీటర్ దూరాన్ని దాటుతుంది, అంతేనే కదా, కవర్ చేస్తుంది. అయితే ఈ కార్ అనేది గంటకి ఎప్పుడు కూడా అది ఏంటంట కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళట్లే, ఓకేనా. అంటే ఇప్పుడు ఒక కార్ అనేది ఎప్పుడు ఒకే స్పీడ్తో వెళ్ళకపోవచ్చు. గంటకి 50 కిలోమీటర్స్ కవర్ చేసిన ట్రాఫిక్ ఉన్న చోట ఒక్కొక్కసారి స్లో అవ్వచ్చు, ట్రాఫిక్ లేని చోట ఫాస్ట్గా వెళ్ళచ్చు. ఇంకా ఏమంటున్నాడు, అది స్టార్టింగ్ జుయ్యమని వెళ్ళదుగా, స్పీడ్గా వెళ్ళిపోదు. ఎలా వెళ్తుంది, ముందు స్లోగా స్టార్ట్ అయ్యి అండ్ స్పీడ్ అనేది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఏమని చెప్పచ్చు, కార్ యొక్క స్పీడ్ అనేది జనరల్గా మనం యావరేజ్ చేసి ఏమంటామంటే 50 km/h అనేసి చెప్తూ ఉంటాం, ఓకే. టోటల్ డిస్టెన్స్ కవర్ చేసిన దాన్ని లెక్కలోకి తీసుకొని. అంతేగాని ఆ కార్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుంది, స్లోగా వెళ్తుందా, కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుందా లేదా అనే విషయాన్ని ఇక్కడ తీసుకోవట్లేదు.
మీరు తెలుసుకోవాల్సిన గంటకి ఎన్నో కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇక్కడ స్పీడ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారో చూడండి. యాక్చువల్లీ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్, మనం ఏదైతే స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం అది ఏంటంటే ఆ కార్ యొక్క యావరేజ్ అంక అది అంత మాత్రమే వెళ్ళగలుగుతుంది. ఓకే, వీ షల్ యూజ్ ద టర్మ్ స్పీడ్ ఫర్ యావరేజ్ స్పీడ్. చూడండి, యావరేజ్ స్పీడ్ అని మనం చెప్పకుండా దానికి బదులే మనం స్పీడ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ స్పీడ్ అనే దాన్ని మనం ఎలా చెప్తున్నాము అంటే దీనికి సంబంధించి ఒక ఫార్ములా ఇచ్చాడు చూడండి. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ అంటే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో, సపోజ్ ఇప్పుడు నేను ఏమంటున్నాను 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అంటున్నాను, అండ్ టోటల్ టైం తీసుకుంటే అది వచ్చేసి 1 అవర్. 50/1 చేసుకుంటే మనకి ఏమొస్తుంది 50. సో 50 km/h అని చెప్పేసి మనం రాస్తామన్నమాట. ఇక్కడ ఒక బ్లూ బాక్స్ ఉంది, చూద్దాము. మనం ప్రతిరోజు లైఫ్లో ఏంటంటున్నారు చూడండి, సెల్డమ్ ఫైండ్ ఆబ్జెక్ట్స్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్ ఆర్ ఫర్ లాంగ్ డ్యూరేషన్స్ ఆఫ్ టైం. చాలా తక్కువ ఆబ్జెక్ట్స్ మాత్రమే ఒక కాన్స్టెంట్ స్పీడ్తో కదులుతూ ఉంటాయి. అంటే నిరంతరం ఒకే స్పీడ్ని మెయింటైన్ చేయడం వెహికల్స్ వల్ల అయితే అవ్వదు. మీరు చూసే ఉంటారు, సపోజ్ ఒక బస్ అనేది స్పీడ్గా వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డంగా ఉందనుకోండి, దారిలో స్లో అవుతుందా అవ్వదా, బ్రేక్ వేయగానే అవుతుంది, అండ్ మళ్ళీ స్లోగా కొంచెం దూరం ట్రావెల్ చేసి మళ్ళీ స్పీడ్ అవుతుంది, అవునా కదా. సో ఇలా మరి ఒకే స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఉండే ఆబ్జెక్ట్ చాలా తక్కువ అనమాట. అవి ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ కీప్స్ చేంజింగ్ ఇట్స్ మోషన్ ఈజ్ సెడ్ టు బి నాన్ యూనిఫామ్. చూడండి, ఇక్కడ మీరు 2 రకాల మోషన్స్ గురించి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ది వచ్చేసి నాన్ యూనిఫామ్ మోషన్, రెండోది వచ్చేసి యూనిఫామ్ మోషన్. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక కార్ అనేది ఒక స్ట్రెయిట్ లైన్లో గుర్తుపెట్టుకోండి, లేదా స్ట్రెయిట్ పాత్లో తిన్నగా ఉన్న దారిలో ప్రయాణిస్తున్నప్పుడు అది స్పీడ్ని మెయింటైన్ చేయలేకపోతుంది. ఒకసారి 50 km/h వెళ్తుంది, ఒకసారి 30 km/h వెళ్తుంది అనుకోండి. అలా వెళ్తే ఆ మోషన్ మనం ఏమంటామంటే నాన్ యూనిఫామ్ మోషన్ అని పిలుస్తాం స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు. ఓకేనా. ఇంకొక పక్కన చూసుకుంటే యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ అనేది స్ట్రెయిట్ లైన్లోనే వెళ్తుంది, కానీ దాని స్పీడ్ అనేది గంటకి 50 km ఉందనుకుందాం, ఇంకా చేంజ్ అవ్వట్లే, 50 నుంచి 30 రావట్లే, 50కి అబవ్ వెళ్ళట్లే, 50 ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే యూనిఫామ్ మోషన్ అని పిలవడం జరుగుతుంది. ఈ కేసులో చూసుకునే మనకి యావరేజ్ స్పీడ్ ఎలా ఉంటుందంట, యాక్చువల్ స్పీడ్కి సమానంగానే ఉంటుంది. ఓకే, అర్థమైందా. నాన్ యూనిఫామ్ మోషన్ అనేది వచ్చేసి స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, యూనిఫామ్ మోషన్ వచ్చేసి స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్, we can determine the speed of given object once we can measure the time taken by to cover a certain distance. ఒక సర్టెన్ ఆబ్జెక్ట్ తీసుకుంటే కనుక ఆ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది మనము అది ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ని ట్రావెల్ చేసింది అనే విషయాన్ని బట్టి దాని యొక్క స్పీడ్ని మనము గెస్ చేయొచ్చు అనమాట. మీరు ఆల్రెడీ క్లాస్ 6లో డిస్టెన్సెస్ని మెజర్ ఎలా చేయాలనే విషయాన్ని తెలుసుకున్నారు. సరే, మరి ఇప్పుడు టైంని ఎలా మెజర్ చేయాలో తెలుసుకుందాం. మెజర్మెంట్ ఆఫ్ టైం చూడండి. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఒకవేళ గడియారం లేదనుకోండి, మీరు అసలు టైంని ఎలా డిసైడ్ చేయగలుగుతారు, ఆ రోజు టైం ఎంత అయిందని ఆ పర్టికులర్ కాలంలో. అంతేకాకుండా మన యొక్క ఎల్డర్స్ ఉంటారు కదా, పెద్దలు, షాడోస్ అంటే నీడను చూసి టైం అనేది ఎంత అయిందని అప్రాక్సిమేట్గా మనకి చెప్తూ ఉంటారు. ఎలా చెప్తారు, వాళ్ళకి ఎలా సాధ్యము. అలాగే ఒక నెల అంటే ఒక మంత్లో మొత్తం మనం టైం ఇంటర్వల్ని ఎలా కొలవాలి, అలాగే 1 ఇయర్లో టైంని మనం ఎలా మెజర్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. అయితే మన యొక్క యాన్సిస్టర్స్, పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని నోటీస్ చేశారంటే, ఏమన్నా చూడండి, నేచర్లో అంటే ప్రకృతిలో చాలా రకాల ఈవెంట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి రిపీట్ అవుతూనే ఉంటాయి. అది కూడా పర్టికులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్స్ తర్వాత. అంటే ఈ కాలం వరకు వర్షం వస్తుందని, ఈ కాలం వరకు చలేస్తుందని, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. సింపుల్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు ఉదయాన్నే ఏమవుతుంది, సన్ రైజెస్ అంటే సూర్యుడు ఉదయిస్తాడు అనే విషయాన్ని కనుగొన్నారు. అలాగే ద టైమ్ బిట్వీన్ వన్ సన్ రైజ్ అండ్ ద నెక్స్ట్ వాస్ కాల్డ్ ఏ డే. అంటే ఒక సూర్యోదయానికి మరియు ఇంకో సూర్యోదయానికి మధ్య ఉన్న టోటల్ టైంని ఏమంటున్నాం మనము, ఒక రోజు అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మంత్ని ఎలా కొలుస్తున్నారంటే, ఒక న్యూ మూన్కి అలాగే నెక్స్ట్ న్యూ మూన్కి. అంటే న్యూ మూన్ అంటే అమావాస్య, ఫుల్ మూన్ అంటే ఏంటి, పౌర్ణమి అనమాట. అంటే
ఒక అమావాస్యకి ఇంకో అమావాస్యకి మధ్య ఉన్న టైంని మనం ఇక్కడ మంత్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ అనేది ఎలా ఫిక్స్ చేయడం జరిగిందంటే ఎర్త్ సన్ చుట్టూ తిరగడానికి ఒక కంప్లీట్ రివల్యూషన్ తీసుకుంటుంది చూసారా, దాన్నే మనం ఆ టైం మొత్తం ఏదైతే పడుతుందో దాన్నే 1 ఇయర్ అని పిలవడం జరుగుతుంది. అలాగే మనకు ఒకసారి ఏం చెప్తున్నారు చూడండి, ఒక రోజు కన్నా కూడా తక్కువ సమయాన్ని కొలవాల్సి వస్తూ ఉంటుంది. ఒక సూర్యోదయానికి ఇంకో సూర్యోదయానికి మధ్య ఉన్న కాలాన్ని మనం ఏమంటున్నాము 1 డే అంటున్నాం కదా. అలా కాకుండా డే కన్నా కూడా తక్కువ టైంని కొలుస్తూ ఉంటాం. సో దానికోసం మనం ఏం చేస్తాము, క్లాక్స్ కానీ వాచెస్ కానీ వాడుతూ ఉంటాం. అలాంటి దానికోసం మీరు ఎప్పుడైనా సరే ఆశ్చర్యపోయారా, అసలు ఈ గడియారాలు లేదా వాచెస్ అనేవి టైంని ఎలా మెజర్ చేస్తున్నాయి అంటే, మనకి ఇక్కడ ఈ క్లాక్స్ యొక్క వర్కింగ్ అనేది కొంచెం కష్టమైనదే, కానీ అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, మనకి యూజ్ ఆఫ్ సమ్ పీరియాడిక్ మోషన్, ఖచ్చితంగా ఒక పీరియాడిక్ మోషన్లో అంటే ఒక కదలిక అనేది ఉంది పర్టికులర్గా, ఆ ప్రకారమే కదులుతుంది అనమాట. అలా మనకి తెలిసిన ఒక పీరియాడిక్ మోషన్ ఏంటంటే సింపుల్ పెండులం. ఈ కింద వాల్ క్లాక్ ఉంది చూసారా, ఆ వాల్ క్లాక్లో మనకి ఆ పెండులం కనిపిస్తుంది, అది పీరియాడిక్ మోషన్లో కదులుతూ ఉంటుంది అటు ఇటు. నెక్స్ట్ టేబుల్ క్లాక్ అండ్ డిజిటల్ క్లాక్ యొక్క పిక్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ మీకు సింపుల్ పెండులం యొక్క పిక్చర్ ఇచ్చారు ఫస్ట్ది. అండ్ ఆ సింపుల్ పెండులం ఎలా కదులుతుంది చూడండి, డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద బాబ్ ఆఫ్ ఎన్ ఆసిలేటింగ్ సింపుల్ పెండులం. కదులుతో ఉన్న సింపుల్ పెండులం కింద బాల్లో ఉంది చూసారు, దాన్ని బాబ్ అంటాం. ఆ బాబ్ చూడండి ఫస్ట్ మనకి ఎక్కడుంది, సపోజ్ ఓ దగ్గర ఉంది అనుకుందాం. ఓ నుంచి అది ఎక్కడికి వెళ్తుంది, బీకి వెళ్తుంది. మళ్ళీ బీ నుంచి ఓకి వస్తుంది, మళ్ళీ ఓ నుంచి ఏకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఏ నుంచి ఓకి వచ్చేస్తుంది. ఇలా మనకి సింపుల్ పెండులం అనేది కదులుతూ ఉంటుంది. ఈ సింపుల్ పెండులం అనేది ముఖ్యంగా ఏముంటుందంటే, ఇందులో ఒక స్మాల్ మెటాలిక్ బాల్ ఉంటుంది, అంటే మెటల్తో తయారు చేయబడిన ఒక బాల్ లేదా స్టోన్ రాయి కూడా ఉంటుంది. అంటే కొన్నిసార్లు దీన్ని ఒక థ్రెడ్తో కట్టేసి ఉంటుంది ఒక స్టాండ్కి. అలాగే ఈ మెటాలిక్ బాల్ని ఏమని పిలుస్తామంటే మనం బాబ్ అని పిలవడం జరుగుతుంది. ఫిగర్ 9.4లో పెండులం అనేది రెస్ట్లో ఉంది, అవునా కదా, అది ఏం కదలట్లే, రెస్టింగ్ పొజిషన్లో ఉందన్నమాట. అలాగే ఒకవేళ బాబ్ని మనం ఒకసారి లాగి వదిలేమనుకోండి, కొంచెం పక్కకు జరిపి, అది ముందుకి వెనక్కి కదులుతూనే ఉంటుందన్నమాట. ఆ మోషన్ మనం టు అండ్ ఫ్రో మోషన్ అని పిలుస్తున్నాం. ఆ టు అండ్ ఫ్రో మోషన్నే మనం దేనికి ఎగ్జాంపుల్గా చెప్తామంటే, సింపుల్ పెండులం యొక్క టు అండ్ ఫ్రో మోషన్ని ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్ అనేసి చెప్తాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఈ పెండులం ఏదైతే ఉందో అది మొత్తం ఫస్ట్ ఓ నుంచి బీకి వెళ్ళి, బీ నుంచి ఓకి వచ్చి, మళ్ళీ ఏ వరకు వెళ్ళి, మళ్ళీ ఓ వరకు వస్తుంది చూసారా, దాన్ని ఏమంటామంటే ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేసిందని అంటామన్నమాట. చూడండి, ఓ మూవ్స్ టు ఏ అంటే మనం బీ తీసుకున్నాము, వీళ్ళు ఏ తీసుకుంటున్నారు. ఓ నుంచి ఏకి వెళ్ళి, మళ్ళీ ఏ నుంచి బీ వరకు వెనక్కి వచ్చి, మళ్ళీ బీ నుంచి ఓకి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ లాగేసి వదిలేస్తాం మనం, ఇక్కడ నుంచి మనది ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇలా కంప్లీట్ చేసే ఆ టైంని మనం ఏమంటామంటే ఒక ఆసిలేషన్ అని పిలవడం జరుగుతుంది అనమాట. దాన్ని ఏమంటున్నాము 1 ఆసిలేషన్. నెక్స్ట్ pendulum also completes one oscillation when its bob moves from one extreme position A to the other extreme position B and comes back to A. Suppose అది A నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, A నుంచి Bకి వెళ్ళాలి, అదే A నుంచి Oకి వెళ్తుంది, O నుంచి Bకి వెళ్ళి మళ్ళీ B నుంచి ఎక్కడికి రావాలి, Aకి రావాలి. అప్పుడు అదొక ఆసిలేషన్ కంప్లీట్ చేసిందని మనం చెప్తాం అనమాట. ఈ మొత్తం ఏ ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి పట్టిన కాలాన్ని ఏమంటున్నామంటే మనము టైం పీరియడ్ అని పిలవడం జరుగుతుంది. యాక్టివిటీ 9.2 చూద్దాం. దీనికోసం మనము సింపుల్ పెండలం సెటప్ ఎలా అయితే ఉందో 9.4లో అలాగే సెటప్ చేసుకున్నాము. అది కూడా మనం ఒక స్ట్రింగ్ కానీ థ్రెడ్ కానీ తీసుకొని పెట్టడం జరిగిందనమాట. ఫ్యాన్స్ అన్నీ కట్టేయాలి, ఆ గదిలో ఉన్న ఫ్యాన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పెండులం అనేది కదలకుండా రెస్టింగ్ పొజిషన్లో ఉండేంత వరకు కూడా దాన్ని మనం వెయిట్ చేయాలి కొంతసేపు. ఇప్పుడు అది ఎక్కడైతే రెస్టింగ్ పొజిషన్లో ఉందో అంటే అది మీన్ పొజిషన్ తీసుకుంటున్నాం అనమాట, ఫ్లోర్ దగ్గర దాన్ని మార్క్ చేసాం, అది కూడా గోడ వెనకాల. ఇప్పుడు దీని యొక్క టైం పీరియడ్ మనం కొలవడానికి ఏం చేస్తామంటే ఒక స్టాప్ వాచ్ కూడా తీసుకున్నాం. స్టాప్ వాచ్ అనేది ఒకవేళ లేదనుకోండి, రిస్ట్ వాచ్ కానీ లేదా టేబుల్ క్లాక్లోనే మీరు యూస్ చేయొచ్చు కూడా. ఇప్పుడు ఈ సింపుల్ పెండులంని మీరు మోషన్లో పెట్టాలన్నమాట. మెల్లగా బాబ్ని పట్టుకొని ఒక పక్కకి లాగి వదిలేయండి. వదిలేసిన తర్వాత
లాగేసి వదిలేసిన తర్వాత అది మీ ఫస్ట్ సపోజ్ ఏ పక్కకు లాగారనుకోండి, అంటే అది మెయిన్ పొజిషన్ ఉంది చూసారా, అంటే రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అది దాని యొక్క మెయిన్ పొజిషన్ అనుకోండి, మీరు అది ఓ అని నోట్ చేసుకోండి. ఆ ఓ నుంచి ఏకి వెళ్ళి మళ్ళీ ఏ నుంచి బీకి వచ్చి మళ్ళీ ఓకి వస్తుంది చూసారా, ఆ మొత్తం టైం ఎన్ని సెకండ్స్ పట్టిందా అనే విషయం చూసుకుంటే అదే దాని యొక్క టైం పీరియడ్ అని మనం చెప్పచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఆ బాబ్ని పుష్ చేయకూడదు, ఓకేనా, రిలీజ్ చేసి వదిలేయాలి తప్ప మళ్ళీ వెనక్కి తొయ్యకూడదు అనమాట. సో క్లాక్లో ఇప్పుడు టైం అనేది ఎంత అనేది ఎంత టైం పట్టిందో కాన్స్టలేషన్ కంప్లీట్ చేయడానికి అనే విషయాన్ని మీరు నోట్ చేయాలి. అలాగే ఇంకేమంటున్నాడు చూడండి, మెయిన్ పొజిషనే కాకుండా మీరు ఒకవేళ అవసరమైతే దాన్ని ఏ నుంచి బీకి లేదా బీ నుంచి లాగైనా సరే మీరు ట్రై చేయొచ్చు. సో 20 ఆసిలేషన్స్ కంప్లీట్ చేసేసరికి మొత్తం ఎంత టైం తీసుకుంది అనే విషయాన్ని కూడా మీరు రికార్డ్ చేయొచ్చు అనమాట అబ్జర్వేషన్స్లో. నెక్స్ట్ ఫస్ట్ అబ్జర్వేషన్లో ఏం తెలుస్తుందంట, అదొక జస్ట్ శాంపిల్ మాత్రమే. మన అబ్జర్వేషన్ అనేది డిఫరెంట్గా కూడా ఉండొచ్చంట. ఇదే యాక్టివిటీని మళ్ళీ ఫ్యూ టైమ్స్ చేయమంటున్నారు అండ్ రికార్డ్ చేయమంటున్నారు అబ్జర్వేషన్స్ మొత్తం కూడా. ఇప్పుడు మనం 20 ఆసిలేషన్స్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని 20తో డివైడ్ చేసాం. డివైడ్ చేసినప్పుడు అంటే 20 minutes లేదా 20 ఎంతో పట్టింది అనుకుందాం. సో దాన్ని డివైడ్ చేసినప్పుడు దాని యొక్క 1 ఆసిలేషన్ పట్టిన టైం వస్తుంది మనకి. ఇప్పుడు టైం పీరియడ్ ఆఫ్ ద పెండులం అనేది అన్ని కేసెస్లో ఒకేలా ఉందా అంటే ఉండకపోవచ్చు. అలాగే ఇంకేమంటున్నాడు, నోట్ దట్ ది స్లైట్ చేంజ్ ఇన్ ద ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద టైం పీరియడ్ ఆఫ్ యువర్ పెండులం. మనము స్టార్టింగ్లో లాగి వదులుతున్నప్పుడు దానివల్ల మన పెండులం యొక్క టైం పీరియడ్ అనేది ఏమాత్రము ప్రభావితం అవ్వకూడదు. అంతేకాకుండా ఏమంటున్నాడు చూడండి, ఈ రోజుల్లో చాలా వరకు క్లాక్స్, వాచెస్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది కలిగి ఉంటున్నాయి అనమాట. అలాగే అందులో ఇంకేముంటాయంట, విత్ 1 or more సెల్స్ అంటే బ్యాటరీస్ అనమాట. ఈ క్లాక్స్ ఏమంటున్నామంటే మనము క్వార్ట్స్ క్లాక్స్ అని పిలుస్తున్నాం. ఈ క్వార్ట్స్ క్లాక్స్ ఏదైతే టైంని మెజర్ చేస్తున్నాయో అవి చాలా అక్యురేట్గా ఉంటాయంట మిగిలిన క్లాక్స్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మనము టైము, స్పీడ్ రెండింటి గురించి తెలుసుకున్నాం కదా. టైం యొక్క యూనిట్స్ ఏంటి అండ్ స్పీడ్ యొక్క యూనిట్స్ ఏంటో చూద్దాం. టైంకి బేసిక్ యూనిట్ సెకండ్తోనే స్టార్ట్ అవుతుంది. 60 seconds కలిస్తే 1 minute అవుతుంది. అలాగే 60 minutes 1 hour, 24 hours అయితే 1 day. అలా మనం టైంని కొలవడం జరుగుతుంది. అండ్ బేసిక్ యూనిట్ వచ్చేసి టైంకి సెకండ్ అని అనుకున్నాం కదా, దీన్ని మనము స్మాల్ ఎస్తో ఇండికేట్ చేస్తాం. దాని సింబల్ వచ్చేసి స్మాల్ ఎస్. అలాగే దీనికి టైంకి లార్జర్ యూనిట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మినిట్స్ ఇంకా అవర్స్. అలాగే మీ అందరికీ తెలుసు ఇవి ఒకదానితో ఒకటి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయో. మరి స్పీడ్కి బేసిక్ యూనిట్ ఏంటంటే చూడండి, స్పీడ్కి ఫార్ములా ఏంటనుకున్నాం మనం, డిస్టెన్స్ బై టైం అనేసి అనుకున్నాం కదా. సో బేసిక్ యూనిట్ ఏమవుతుందంటే మీటర్ పర్ సెకండ్. అంటే డిస్టెన్స్కి వచ్చేసి మీటర్స్లో కొలుస్తాము, టైంని వచ్చేసి సెకండ్స్లో కొలుస్తాము కాబట్టి మీటర్ పర్ సెకండ్ తీసుకోవడం జరిగింది. అలాగే మీరు ఈ స్పీడ్ని ఇంకొంచెం హై వాల్యూలో కూడా ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, ఏమంటున్నాడు, మీటర్ పర్ మినిట్స్ చేయొచ్చు లేదా కిలోమీటర్ పర్ అవర్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మనకి డిస్టెన్స్ని మీటర్స్లో, కిలోమీటర్స్లో కూడా కొలుస్తాము, టైంని మినిట్స్ లేదా అవర్స్లో కూడా కొలుస్తాం. అలాగే ఇంకేమన్నాడు చూడండి, మనకి ఎప్పుడు కూడా సింబల్స్ అనేవి వచ్చేసి సింగులర్ ఫామ్లోనే రాయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఎప్పుడైనా సరే 50 kilometers అని రాయాలనుకోండి, 50 km అని రాస్తాం తప్ప 50 kms అని రాయకూడదు. 8 centimeters అనుకోండి, 8 cm అని రాయాలి తప్ప 8 cms అని రాయకూడదు అనమాట. అయితే బోజోకు మళ్ళీ ఏదో డౌట్ వచ్చిందంట. ఏంటి చూడండి, హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ డే. ఒక రోజులో ఎన్ని సెకండ్స్ ఉన్నాయి, అలాగే ఒక సంవత్సరంలో ఎన్ని అవర్స్ ఉన్నాయి అనేది గెస్ చేస్తున్నాడు. మీకు ఎలాగో ఇప్పుడు అర్థమైంది కదా, మనకి 1 hour అంటే 60 minutes అని. సో మనకి 24 hours అంటే దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది చూడండి. ఇక్కడ మనకి టైం పీరియడ్కి సంబంధించి దానికి కనుగొన్న వాళ్ళ గురించి, అది కూడా పెండులం ఏదైతే ఉందో దానికి సంబంధించి అనమాట. మీరు ఫేమస్ సైంటిస్ట్ పేరు వినే ఉంటారు, గెలీలియో గెలీలీ, ఓకేనా. ఈయన ఒక రోజు అంట చర్చ్లో కూర్చున్నారంట. కూర్చున్నప్పుడు అతను ఏం నోటీస్ చేశారంట, ఒక లైట్ అనేది పైన సీలింగ్ నుంచి దీబడి ఉందంట ఒక చైన్తో, ఓకేనా. అండ్ ఆ ల్యాంప్ ఏమవుతుందంటే అటు ఇటు కదులుతూ ఉందంట. అయితే అప్పుడు అతను ఆశ్చర్యపోయారనమాట. ఏంటంటే తన యొక్క పల్స్ బీట్ ఏదైతే ఉందో
ఈ పల్స్ బీట్, అలాగే ద నెంబర్ ఆఫ్ టైమ్స్ డ్యూరింగ్ ద ఇంటర్వెల్ ఇన్ విచ్ ద ల్యాంప్ కంప్లీటెడ్ వన్ ఆసిలేషన్. చూడండి, మీ అందరికీ చెప్పాను, వన్ ఆసిలేషన్ అంటే మెయిన్ పొజిషన్ నుంచి అది మూవ్ అయ్యి మళ్ళీ మెయిన్ పొజిషన్కి రావడానికి పట్టే టైం పీరియడ్ని ఆసిలేషన్ అంటున్నాం కదా. సో ఆ ల్యాంప్ యొక్క ఆసిలేషను, అలాగే అతని యొక్క పల్స్ బీట్ అంటే మన యొక్క హార్ట్ బీట్ ఉంటుంది కదా, మనం చేతి దగ్గర పెట్టి చూసుకున్నాం అనుకోండి, మనందరికీ మన యొక్క పల్స్ బీట్ తెలుస్తుంది చూసారా, అది ఇది సేమ్ ఉన్నాయంట. ఓకేనా, ఒక పర్టికులర్గా ఒక టైం తీసుకుంటే, సపోజ్ 1 నిమిషం అనుకుందాం మనం ఎగ్జాంపుల్గా. 1 నిమిషంలో ఆ ల్యాంప్ కదలడానికి వచ్చేసి సపోజ్ ఒక ఎన్ని టైమ్స్ కదిలింది అంటున్నానంటే, నేను ఒక 70 టైమ్స్ కదిలింది అనుకోండి, అతని యొక్క పల్స్ బీట్ కూడా ఇంచుమించు 70 టైమ్స్ వచ్చిందంట. సో అప్పుడు ఇతను అది కౌంట్ చేసిన వ్యక్తి ఏం చేశాడు, మళ్ళీ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది గెలీలియో వేరియస్ పెండులమ్స్ మీద. అండ్ ఫైనల్గా అబ్జర్వేషన్ అయితే చేశారు. ఏమనంటే చూడండి, పెండులం ఏదైతే ఉందో ఓకేనా, అది ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి ముఖ్యంగా ఏం తీసుకుంటుంది. హీ ఫౌండ్ దట్ ఏ పెండులం ఆఫ్ ఎ గివెన్ లెంత్ టేక్స్ ఆల్వేస్ ద సేమ్ టైమ్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేయాలంటే అది కూడా సేమ్ టైంలో దాని యొక్క లెంత్ మీద ఖచ్చితంగా పెండులం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. దీని ద్వారా మనకి ఏమైంది, పెండులమ్స్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిందంట. ఇంకా చూడండి, వైండింగ్ క్లాక్స్ అండ్ రిస్ట్ వాచెస్ వేర్ రిఫైన్మెంట్స్ ఆఫ్ ద పెండులం క్లాక్స్. ఈ పెండులం క్లాక్స్ని మనకి వైండింగ్ క్లాక్స్ ఇంకా రిస్ట్ వాచెస్గా మార్చడం జరిగింది మెల్లమెల్లగా. ఇంకో విషయం చూడండి, ఇక్కడ ఈ లైన్ బాగా పెట్టుకోండి. గివెన్ లెంత్ ఏదైతే ఉందో, అంటే సపోజ్ ఒకే లెంత్ తీసుకున్నాం అనుకోండి, స్ట్రింగ్స్ కానీ లేదంటే ఆ పెండులం యొక్క పొడవు ఉంటుంది కదా, అవన్నీ ఒకే టైం పీరియడ్ తీసుకుంటున్నాయి ఆసిలేట్ అవ్వడానికి. దానికన్నా చిన్నవి తీసుకున్నాం అనుకోండి, అవన్నీ ఒకటే సైజు. సపోజ్ ఒక 10 సెంటీమీటర్స్ అన్న పెండులమ్స్ అన్నీ కూడా ఆసిలేట్ చేయడానికి ఒకే టైం తీసుకుంటున్నాయి. అంటే వాటి యొక్క ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి టైం పీరియడ్ సేమ్ అనమాట. అలా కాకుండా ఒక 5 సెంటీమీటర్స్ది తీసుకున్నారనుకోండి, లేదంటే ఇంకా చిన్నది తీసుకోండి సపోజ్, అది కూడా దాని యొక్క ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి అవన్నీ ఒకే టైంని తీసుకుంటున్నాయని ఇక్కడ అర్థం అనమాట. దాని యొక్క లెంత్ అనేది ఇక్కడ మనకి బేస్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ టైమ్ ఆర్ యూజ్ డిపెండింగ్ ఆన్ ద నీడ్. మనకి అవసరాన్ని బట్టి టైం యొక్క యూనిట్స్ అనేవి వాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, మీ ఏజ్ అనేది కనుక ఒకవేళ ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, ఏం చేస్తారు, ఇయర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. 8 years old, 10 years old, 13 years old అని. అంతేగాని డేస్ లేదా అవర్స్లో చెప్పరు కదా, నేను పుట్టి ఇన్ని రోజులైంది, ఇన్ని సంవత్సరాలు అయిందని చెప్పరు. అదేవిధంగా ఇప్పుడు మీ స్కూల్ నుంచి మీ ఇంటికి ఎంత దూరం అనే విషయాన్ని మనము ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, మీటర్స్ లేదా కిలోమీటర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, కానీ ఇయర్స్లో ఎక్స్ప్రెస్ చేయడం బాగుండదు. అలాగే ఇంకేమంటున్నారు చూడండి, హౌ స్మాల్ ఆర్ లార్జ్ ఈజ్ ఏ టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ 1 second. 1 సెకండ్ అంటే ఎంత పెద్దది, కనురప్ప మూసినంత సేపు కూడా ఉండదు, మూసి తెరిచేస్తాం కూడా 1 సెకండ్లో. అలాగే ఇంకో విషయం చెప్తున్నారు చూడండి, ద టైమ్ టేకిన్ ఇన్ సేయింగ్ అలౌడ్ 2001 ఈజ్ నియర్ బై 1 second. చూడండి, 2001 అనే పదాన్ని మనం ఏదైతే చెప్తున్నామో అది దేనికి దగ్గరగా ఉందంట, 1 సెకండ్కి దగ్గరగా ఉందనేసి చెప్తున్నాడు. దీన్ని మీరు కౌంట్ చేయండి ఒకసారి. 2001 to 2010 ఏవైతే ఉన్నాయో వీటిని కౌంట్ చేయమంటున్నారు. దానికి ఎంత టైం తీసుకుంది అనేది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి, హెల్దీ అడల్ట్ ఉంటారు కదా మనుషులు, అంటే 18+ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అడల్ట్స్ కదా, వాళ్ళ యొక్క హార్ట్ బీట్ అనేది వచ్చేసి మనకి 1 నిమిషంలో అంటే 60 secondsలో 72 times బీట్ చేస్తుంటే 10 secondsలో కొలిస్తే అది వచ్చేసి 12 times మన హార్ట్ అనేది బీట్ అవుతుందన్నమాట. ఈ రేట్ అనేది చిల్డ్రన్లో కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ పహేలి మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చింది దానికి, హౌ టైమ్ వాజ్ మెజర్డ్ వెన్ పెండులం క్లాక్స్ వేర్ నాట్ అవైలబుల్. అసలు పెండులం క్లాక్సే లేనప్పుడు టైంని ఎలా కొలిసేవారు అని పహేలికి డౌట్ వచ్చింది. మెనీ టైమ్స్ మెజరింగ్ డివైజెస్ వేర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ బిఫోర్ ద పెండులం క్లాక్స్ బికెమ్ పాపులర్. అసలు ఈ పెండులం క్లాక్స్ లేనప్పుడంట చాలా రకాల మెజరింగ్ డివైజెస్ వాడి మనకి టైంని కొలవడం జరిగింది. అవేంటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సన్ డైల్స్, వాటర్ క్లాక్స్, ఇంకా శాండ్ క్లాక్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి అలాంటి డివైజెస్కి ఎగ్జాంపుల్స్. ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉండేవంటే ఈ డివైజెస్లో. అలాగే ప్రపంచం మొత్తంలో కూడా చాలా పార్ట్స్లో డిఫరెంట్ డిజైన్స్ని డెవలప్ చేసి వాడేవాళ్ళు. స్పీడ్ని మెజర్ చేయడం చూద్దాం ఒకసారి.
మీరు టైంని ఎలా మెజర్ చేస్తారో, డిస్టెన్స్‌ని ఎలా మెజర్ చేస్తారో అనేది ఇప్పటివరకు తెలుసుకున్నారు కదా! మరి ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్‌ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. దీనికి సంబంధించి లెట్ అస్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బాల్ మూవింగ్ అలాంగ్ ద గ్రౌండ్. గ్రౌండ్ మీద వెళ్తున్న ఒక బాల్ యొక్క స్పీడ్‌ని ఎలా కొలుద్దామో చూడండి. దీనికి సంబంధించి ఏం చేస్తున్నామంటే మనము చాక్ పౌడర్ లేదా మనకు సున్నం ఉంటుంది కదా, దాంతో ఒక లైన్ని డ్రా చేస్తున్నాం, స్ట్రెయిట్ లైన్ని. అలాగే ఏం చేయమంటున్నారు, మీ ఫ్రెండ్స్ని ఆ లైన్కి 1 లేదా 2 మీటర్లు దూరంగా నిలబడమంటున్నారు. అలాగే మీ ఫ్రెండ్ని మెల్లగా బాల్ అయితే వేయమంటున్నారు అనమాట. ఎలా అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో. పర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే ఎలాగా, సపోజ్ మనం ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ ఇలా డ్రా చేసామనుకోండి, దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఇలా బాల్ని వేయడం జరుగుతుంది. అలా వేసినప్పుడు ఏమైంది ఒకసారి చూద్దాము. నోట్ ద టైమ్ ఎట్ ద మూమెంట్ ద బాల్ క్రాసెస్ ద లైన్ అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు రెస్ట్. అసలు మనకి బాల్ అనేది కదిలింది చూసారా, కదిలినప్పుడు టైం ఎంత అనేది మనం అంటే మనం వేస్తున్నాం కదా, వేసినప్పుడు టైంని మెన్షన్ చేయాలి. అలాగే కరెక్ట్గా ఎప్పుడైతే బాల్ ఆ లైన్ని వచ్చి క్రాస్ చేసిందో ఆ టైంని కూడా మనము నోట్ చేస్తున్నాం అనమాట. అయితే ఎంత టైం పట్టింది దానికి అది రెస్ట్లోకి రావడానికి, అంటే మళ్ళీ ఆ బాల్ తిరిగి ఆగడానికి. సపోజ్ మీరు ఏ అనే పాయింట్ దగ్గర బాల్ని దొర్లించారు, అది వచ్చేసి బి అనే పాయింట్ దగ్గర ఆగింది అనుకుందాం. సో ఏ నుంచి బి పాయింట్కి వెళ్ళడానికి టోటల్ ఎంత టైం పట్టింది బాల్ అనే క్వశ్చన్ని ఇక్కడ మనకు అడుగుతున్నారు. అండ్ దీన్ని కంటిన్యూ చేసే ముందు ఇక్కడ ఒకసారి బ్లూ బాక్స్ని చూసేద్దాము. స్మాలెస్ట్ టైం ఇంటర్వెల్ ఏదైనా ఉంది అంటే కనుక క్లాక్స్లో కానీ వాచెస్ కానీ చూసుకుంటే చాలా తక్కువ టైం మనకు కొలిచేది ఏది అంటే ఆ యూనిట్ సెకండ్ మాత్రమే. అయితే ఇప్పుడు ఏమైందంటే స్పెషల్ క్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అంట మనము సెకండ్ కన్నా కూడా తక్కువ టైం ఇంటర్వెల్స్ని మనం కొలవగలుగుతాం అనమాట. ఇందులో కొన్ని క్లాక్స్ ఏం చేస్తాయంటే మనకి మెజర్ టైమ్ ఇంటర్వెల్స్ యాజ్ స్మాల్ యాజ్ 1 millionth ఆర్ ఈవెన్ 1 billionth ఆఫ్ ఏ సెకండ్. ఒక సెకండ్లో 1 millionth పార్ట్నైనా కొలవగలవు, 1 billionth పార్ట్నైనా కూడా కొలవగలవు. అంటే అంత తక్కువ టైంని కొలుస్తున్నాయి అంట. అలాంటి డివైజెస్ని ఇప్పుడు డెవలప్ చేశారు. అలాగే మీరు కొన్ని పదాలు వినే ఉంటారు, మైక్రో సెకండ్, నానో సెకండ్ అని చెప్పేసి. ఒక మైక్రో సెకండ్ ఏంటంటే సెకండ్లో 1 millionth అనమాట. మిలియన్త్ పార్ట్ని మైక్రో సెకండ్ అని పిలుస్తున్నాం. నానో సెకండ్ అంటే ఏంటంటే ఒక సెకండ్లో బిలియన్త్ పార్ట్ని మనము నానో సెకండ్ అని పిలుస్తున్నాం. ఇలాంటి స్మాల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంని యూస్ చేస్తున్నారు కదా క్లాక్స్. ముఖ్యంగా ఆ క్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు యూస్ చేస్తారంటే సైంటిఫిక్ రీసెర్చ్కి సైంటిస్టులు యూస్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకేమంటున్నారు, స్పోర్ట్స్లో కూడా రెగ్యులర్గా మనకి ఇవి వాడడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవి సెకండ్లో 1/10 లేదా 100 ఇలాంటి టైం ఇంటర్వెల్స్ని మెజర్ చేయడానికి మనకి స్పోర్ట్స్లో వాడుతూ ఉంటారు. ఇంకో పక్కన చూసుకుంటే హిస్టారికల్ ఈవెంట్స్ ఉంటాయి కదా మనకి, సెంచరీస్ లేదా మిలీనియమ్స్ అనే పదాలని కూడా మనము వాడుతూ ఉంటాం కదా, ఇక్కడ కూడా యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏజెస్ ఆఫ్ స్టార్స్ అంటే ఏంటి, మనకి స్టార్స్ ఉంటాయి కదా, అంటే సపోజ్ ఒక ప్లానెట్ లేదా ఒక స్టార్ అనేది పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇలాంటి విషయాలన్నీ మనము బిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. సో సెకండ్ని చాలా తక్కువలోనే కొలవచ్చు, అలాగే చాలా ఎక్కువలోనే కూడా మనము కొలవడం జరుగుతుంది. సో మనం అసలు ఇమాజిన్ చేయగలమా ఈ టైం ఇంటర్వెల్స్ రేంజ్ అనేది ఎక్కడి వరకు ఉంటుందో అనేసి అంటున్నారు. మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ కూడా ఎక్కువ టైం ఏదైతే ఉందో టైం పీరియడ్ ఇంటర్వెల్స్ని నేర్చుకుంటారు. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు చూడండి. సండైల్ జంతర్ మంతర్ ఢిల్లీ. అంటే ఈ జంతర్ మంతర్ అనే ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక సండైల్ ఉంటుంది. ఈ సండైల్ ద్వారా టైం ఎంత అనేది తెలుసుకోవచ్చు. శాండ్ క్లాక్స్ ఇంకా వాటర్ క్లాక్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము బాల్ అయితే దొర్లించడం జరిగింది కదా, ఇప్పుడు అది బాల్ క్రాస్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, బాల్ లైన్ని క్రాస్ చేసిన పాయింట్, అలాగే అది రెస్ట్కి వచ్చిన పాయింట్ కూడా ఉంది చూసారు, ఆ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ అనేది కూడా కొలవమంటున్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ ఏమన్నాడు చూడండి, మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఎట్ విచ్ ద బాల్ క్రాసెస్ ద లైన్. బాల్ ఎక్కడ క్రాస్ చేసింది, కరెక్ట్గా ఇక్కడ క్రాస్ చేయడం జరిగింది. ఓకేనా, అక్కడి నుంచి మళ్ళీ అది రెస్ట్లో వచ్చేసి ఇక్కడ ఆగిపోయింది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా ఎంత ఉందనే విషయాన్ని కొలవమనేసి చెప్తున్నారు మనకి. ఓకేనా, ఇలా కొలవడం కోసం మనం ఒక మెజరింగ్ టేప్ కానీ స్కేల్ కానీ యూస్ చేయొచ్చు. ఇలా మనకి యాక్టివిటీని డిఫరెంట్ గ్రూప్స్ని చేయమంటున్నారు. మెజర్మెంట్స్ని నోట్ చేసిన తర్వాత 9.3లో
రాయమంటున్నారు. ప్రతి కేసులో కూడా మనకి ఆ బాల్ యొక్క స్పీడ్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంట. అలాగే ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, యూ మే నౌ లైక్ టు కంపేర్ యువర్ స్పీడ్ ఆఫ్ వాకింగ్ ఆర్ సైక్లింగ్ విత్ దట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ తీసుకొని మీరు సైక్లింగ్ చేసినప్పుడు మీ స్పీడ్ ఎంత, లేదా మీరు వాకింగ్ చేసినప్పుడు మీ స్పీడ్ ఎంత అనేది కూడా మీరు ఈజీగా కొలిచేయచ్చు అనమాట. ఎలా అంటే ఏముంది, సింపుల్ ప్రాసెస్, డిస్టెన్స్ బై టైం చేసేస్తే మనకి మన యొక్క స్పీడ్ వచ్చేస్తుంది. అదేవిధంగా యూ నీడ్ టు నో ద డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ యువర్ హోమ్ ఆర్ ఫ్రమ్ సమ్ అదర్ పాయింట్. మీరు మీ ఇంటి నుంచి మీ స్కూల్ ఎంత దూరంలో ఉంది, లేదా వేరే ఏదైనా పాయింట్ ఎంత దూరంలో ఉందనేది విషయాన్ని కూడా తెలుసుకోవచ్చంట. సో ఇలా మనం ఏం చేయొచ్చు, డిస్టెన్స్ ఏదైతే ఉందో, డిస్టెన్స్ ఇంకా టైం టేకెన్ ఏదైతే ఉందో రెండింటిని బట్టి స్పీడ్ని ఈజీగా గెస్ చేసేయచ్చు. సో మీరు ఇలా రిపీటెడ్గా యాక్టివిటీస్ కండక్ట్ చేసుకొని మీరు స్పీడ్ని అయితే ఈజీగా మెజర్ చేసేయచ్చు. అలాగే మీలో ఎవరు ఫాస్టెస్ట్ అనే విషయానికి సంబంధించి రన్నింగ్ రేస్ లాంటివి పెట్టి కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి కొన్ని యానిమల్స్ యొక్క స్పీడ్ 9.4లో ఇచ్చారు చూడండి. ఫాల్కన్ అనే బర్డ్ తీసుకుంటే అది వచ్చేసి గంటకి 320 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందంట. దాని స్పీడ్ని మనం మీటర్ పర్ సెకండ్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం, కన్వర్ట్ చేసి కనుక్కుంటున్నాం. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా మనము ఈ కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు కదా మనకి స్పీడ్ని, దాన్ని మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేసుకోవాలి. దీనికోసం మనం ఏం చేస్తున్నాం, 320 × 1000 చేసుకోవాలి. ఎందుకనంటే మనకి 1000 మీటర్స్ అనేది 1 కిలోమీటర్కి సమానం కాబట్టి ఇంటూ 1000 చేసి డివైడెడ్ బై 60 × 60 అంటే మనకి 60 సెకండ్స్ తీసుకుంటాం కదా జనరల్గా. సో అవర్స్ని 60 సెకండ్స్లోకి మార్చడం వల్ల 60 × 60 చేసి మనం ఈజీగా స్పీడ్ని అయితే క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అలాగే మనకి జనరల్గా ఎర్త్ యొక్క ఆర్బిట్ ఏదైతే ఉంటుందో, ఆ ఆర్బిట్లోకి రాకెట్స్ని ఇంకా శాటిలైట్స్ని కూడా పంపిస్తూ ఉంటారు కదా, వాటి యొక్క స్పీడ్ ఒక్కొక్కసారి ఎంత ఉంటుందంటే తెలుసా, 1 సెకండ్లో అంటే మనం కనురెప్ప మూసి తెరిచేసరికి 8 కిలోమీటర్స్ వరకు దూరం ట్రావెల్ చేస్తుంది. అలాగే ఒక టార్టాయిస్ అనేది కేవలం 1 సెకండ్లో 8 సెంటీమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది. మీరు చెప్పండి, టార్టాయిస్తో కంపేర్ చేసుకుంటే రాకెట్ యొక్క స్పీడ్ అనేది ఎంత ఫాస్ట్ అంటే చాలా 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 ఎక్కువ. నెక్స్ట్, ఇప్పుడు ఒకవేళ మీరు సపోజ్ ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది ఆల్రెడీ తెలుసు అనుకోండి, అయితే మరి డిస్టెన్స్ అనేది ఒకవేళ తెలీదు, ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ తెలుసు, టైం అనేది ఇచ్చేసారు, కానీ అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ తెలియకపోతే ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దాన్నే మనం మార్చి రాసుకోవాలి. అదేవిధంగా సపోజ్ మనకి డిస్టెన్స్ ఇచ్చేసారు, స్పీడ్ కూడా ఇచ్చేసారు, కానీ టైం తెలియలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టైం టేకెన్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని రాస్తాం. ఇక్కడ బోధ తెలుసుకోవాలనుకుంటున్నాడు ఏంటంటే, స్పీడ్ని కొలవడానికి ఏదైనా ఒక డివైస్ ఉందా అనేసి. మీరు మీ ఇంట్లో స్కూటర్ కానీ మోటార్ సైకిల్ కానీ ఉందనుకోండి, దానికి ఒక మీటర్ని ఫిట్ చేసి ఉంటారు, చూసారా లేదా? అలాంటివి మనం కార్స్లో చూస్తాం, బస్సెస్లో చూస్తాం, ఇంకా అదర్ వెహికల్స్లో కూడా చూస్తూ ఉంటాం. దాని యొక్క ఫిగర్ మనకి 9.7లో ఇచ్చారు, దాన్ని చూద్దాము. అండ్ దాని యొక్క కార్నర్లో మనకి వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ అని రాసి కూడా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనము స్పీడోమీటర్ అని పిలుస్తాం. ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా వెహికల్ యొక్క స్పీడ్ అనేది ఎంత అనే విషయాన్ని మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చేస్తుంది. ఇదిగోండి స్పీడోమీటర్. మీరు ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ని చూడొచ్చు, ఇక్కడ నోట్ చేసి ఉంది. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఇంకొక మీటర్ కూడా ఉందన్నమాట. ఆ మీటర్ ఏం చేస్తుందంటే ఇది డిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. డిస్టెన్స్ మెజర్ చేసేదాన్ని ఏమంటామంటే ఓడోమీటర్ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, స్పీడ్ని కొలిచేదాన్ని స్పీడోమీటర్ అంటున్నాము, డిస్టెన్స్ని కొలిచేదాన్ని ఓడోమీటర్ అని పిలవడం జరుగుతుంది. పహేలి తను స్కూల్ పిక్నిక్ వెళ్ళేటప్పుడంట ఏమని డిసైడ్ అయ్యిందంటే, ఆ బస్లో ఓడోమీటర్ ఏదైతే ఉందో దాని యొక్క రీడింగ్ ప్రతి 30 నిమిషాలకి కూడా ఇలా ఉందనే విషయాన్ని అబ్జర్వ్ చేసి నోట్ చేయాలనుకుంది. తర్వాత తన రీడింగ్స్ వచ్చేసి 9.5లో మనకి చూపించిన విధంగా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనం ఒకసారి టేబుల్ అబ్జర్వ్ చేసామనుకోండి, 8 o'clockకి మీటర్ రీడింగ్ ఎలా ఉంది, 36,540 కిలోమీటర్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ అలా 8:30కి వచ్చేసరికి 36,560 కిలోమీటర్స్, అంటే 20 కిలోమీటర్స్ జర్నీ చేసింది. ఓకే. నెక్స్ట్ 9కి ఇంక ఎక్స్ట్రా 40 కిలోమీటర్స్, 9:30కి ఎక్స్ట్రా 60, అలా తన యొక్క రీడింగ్స్ని అయితే నోట్ చేసింది. ఇప్పుడు మీరు చెప్పండి, స్కూల్ నుంచి ఆ పిక్నిక్ స్పాట్ అనేది ఎంత దూరము అని అడుగుతున్నాడు. అలాగే బస్సు యొక్క స్పీడ్ మీరు క్యాలిక్యులేట్ చేయగలరా? చేయొచ్చు, మనకున్న ఫార్ములాని బేస్ చేసుకొని.
అయితే ఇక్కడ టేబుల్ ఏదైతే మనం చూసామో బోజో పహేలీని అడిగాడంట. షీ కెన్ టెల్ హౌ ఫార్ దే వుడ్ హ్యావ్ ట్రావెల్ టిల్ 9:45 AM. మనం 9:45 అయ్యేసరికల్లా ఎంత దూరం ప్రయాణించి ఉంటాము అని బోజో అడిగాడు. అప్పుడు పహేలీకి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి లేదు. అప్పుడు వాళ్ళు టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పిందనమాట. ఏమని వాళ్ళ టీచర్ ఏం చెప్పారంటే, ఒకటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లమ్కి, దీనికి సంబంధించి మనం ఒక గ్రాఫ్ వేయాలి, ఆ గ్రాఫ్ పేరే డిస్టెన్స్ టైం గ్రాఫ్ అనేసి అన్నారు. ఆ గ్రాఫ్ అనేది ఎలా వేస్తారనే విషయాన్ని మనం చూద్దాం. డిస్టెన్స్ టైం గ్రాఫ్ చూస్తే మీరు న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ వాటిలో రకరకాల గ్రాఫ్కి సంబంధించి గ్రాఫ్లో మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు, అవునా కదా? అలాంటి ఒక బార్ గ్రాఫ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? అలాంటిది ఒకటి 9.8లో ఏదైతే చూసామో ఈ బార్స్ అని పిలుస్తారనమాట. వీటిని మనం దీన్ని బార్ గ్రాఫ్ అని పిలుస్తాం. అలాగే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఇస్తాడు, దాన్ని వచ్చేసి పై చార్ట్ అని పిలుస్తాం. ఇది వచ్చేసి పై చార్ట్. ఇంకేమంటున్నాడు చూడండి, 9.10లో ఉన్నది వచ్చేసి లైన్ గ్రాఫ్. అయితే మనకి డిస్టెన్స్ టైం గ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా ఒక లైన్ గ్రాఫ్ అనమాట. ఈ లైన్ గ్రాఫ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కదా లైన్ గ్రాఫ్, దీని గురించి చూద్దాం. దీనికి సంబంధించి మనం ఒక గ్రాఫ్ పేపర్ తీసుకుంటున్నాము. దీనికి 2 పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి డ్రా చేస్తాం. 9.11లో చూపించినట్టుగా మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీద 2 పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేసుకొని, అడ్డంగా ఉన్న లైన్ హారిజాంటల్ లైన్ని మధ్యలో ఓ అనేది సెంటర్ పెట్టుకొని ఎక్స్ డాష్ అని నోట్ చేస్తాము. అలాగే వర్టికల్గా ఉన్న లైన్ వచ్చేసి వై డాష్ అనేసి మెన్షన్ చేస్తామన్నమాట. ఇప్పుడు క్వాంటిటీస్ మనం ఏవైతే తీసుకుంటున్నామో అవి ఎక్స్ యాక్సిస్లో ఒకటి, వై యాక్సిస్లో ఒకటి మనం చూపించాలన్నమాట. పాజిటివ్ వాల్యూస్ వచ్చేసి మనము ఎక్స్ యాక్సిస్లో చూపిస్తున్నాము. అలాగే ఇంకా ఏవైతే ఇంకో క్వాంటిటీలో ఉన్న పాజిటివ్ వాల్యూస్ వచ్చేసి వై యాక్సిస్లో చూపిస్తామన్నమాట, ఓవైలో. ఈ చాప్టర్లో ఇప్పుడు మనము పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటున్నాం. మీరు మ్యాథ్స్లో గ్రాఫ్ చేస్తుంటే కనుక మీకు అర్థమవుతుంది ఏంటంటే, మనకి ఇలా అప్పర్ సైడ్ ఉన్నవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్, అలాగే ఈ రైట్ సైడ్ వెళ్ళేవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ అనేసి నోట్ చేసుకుంటాము. అండ్ ఇవి వచ్చేసి రిమైనింగ్ నెగిటివ్ వాల్యూస్ని నోట్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం డిస్టెన్స్ టైం గ్రాఫ్లో వచ్చేసి ఓన్లీ ఏం చేస్తున్నామంటే పాజిటివ్ వాల్యూస్నే మార్క్ చేస్తున్నాం అనమాట. We shall use only the shaded part of the graph shown in figure 9.11. మనకి 9.11లో పింక్ కలర్ షేడ్ చేసి చూసారా, దాన్ని యూజ్ చేసుకుని మనం గ్రాఫ్ని గీసేయచ్చు అనమాట. అయితే బోజో ఇంకా పహేలీ డిస్టెన్స్ అనేది కార్ ఎంత ట్రావెల్ చేసిందనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేశారు. అలాగే ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పట్టిందో కూడా మనకి ఇక్కడ టేబుల్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ 0 కన్ఫర్మ్ తీసుకుంటాం పాయింట్ మనము. అయితే 1 నిమిషానికి 1 కిలోమీటర్, 2 నిమిషాలకి 2 కిలోమీటర్స్, 3 నిమిషాలకి 3 కిలోమీటర్స్ ఇలా వచ్చింది మనకి. ఓకేనా? క్వాంటిటీస్ అనేవి. సో ఇప్పుడు మనము 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఓఎక్స్, ఓవై ఉన్నాయి కదా, వాటి మీద మనం గ్రాఫ్ని గీయడం జరుగుతుందన్నమాట. గ్రాఫ్ని మనం డ్రా చేసామనుకోండి, ఫస్ట్ది ఏంటి, యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే, మనం ఇప్పుడు కూడా గ్రాఫ్ను వేసేటప్పుడు 1 సెంటీమీటర్ కదా యాక్చువల్గా మనకు ఉండేది, అక్కడ సెంటీమీటర్ కదా బాక్స్. సో టైంని మనం వచ్చేసి ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్లో మనం టైంని తీసుకోవడం జరిగింది. అలాగే వై యాక్సిస్లో వచ్చేసి డిస్టెన్స్ని తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ఖచ్చితంగా స్కేల్ నోట్ చేయాలి. గ్రాఫ్ పేపర్లో మీరు స్కేల్ నోట్ చేసి వేస్తేనే అది కరెక్ట్, లేదంటే అది రాంగ్ అయిపోతుంది టోటల్గా. 1 మినిట్ అనేది 1 సెంటీమీటర్కి సమానము, అలాగే 1 కిలోమీటర్ అనేది 1 సెంటీమీటర్కి సమానం అని గ్రాఫ్ నోట్ చేసుకున్నాము. మనం ఆ టేబుల్ని బట్టి ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఫస్ట్ 0 కాబట్టి 0 కోయిన్సైడ్ అవుతున్న పాయింట్ని పెట్టుకున్నాం. అలాగే నెక్స్ట్ 1 మినిట్ 1 కిలోమీటర్, కిందేమో 1 మినిట్ దగ్గర ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఇంకో 1 మినిట్, ఇక్కడేమో 1 కిలోమీటర్, ఇదేమో 1 మినిట్ కదా, ఇదేమో 1 కిలోమీటర్, 2 కోయిన్సైడ్ అవుతున్న పాయింట్ని ఇక్కడ తీసుకున్నాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ 2 మినిట్స్ 2 కిలోమీటర్స్ ఈ పాయింట్. ఇలా మొత్తం పాయింట్స్ అన్నీ పెట్టిన తర్వాత మనకి ఇవన్నీ కోయిన్స్ జాయిన్ చేస్తే ఏ లైన్ వచ్చింది, మనకు ఒక స్ట్రెయిట్ లైన్ అనేది రావడం జరిగిందనమాట. ఓకే, ఇలా ఈ విధంగా మనం గ్రాఫ్ అనేది వేసేసిన తర్వాత ఏమంటున్నాడు చూడండి, టైంకి అలాగే డిస్టెన్స్కి మధ్య వేసిన గ్రాఫ్ అనేది ఒక స్ట్రెయిట్ లైన్. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ స్ట్రెయిట్ లైన్లో వచ్చిందంటే అక్కడ మనకి
ఆబ్జెక్ట్ అనేది ఎలా వెళ్తుంది, కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుందని అర్థం అంట. అలాగే స్పీడ్ అనేది చేంజ్ అయిందనుకోండి, గ్రాఫ్ షేప్ అనేది స్ట్రైట్ లైన్ రాదు, మారిపోతుంది. సో మనకి గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్ వచ్చిందంటే అక్కడ స్పీడ్ కాన్స్టెంట్, కానీ ఒకవేళ అలా రాకపోతే అక్కడ స్పీడ్ అనేది ఏమైంది, చేంజ్ అవుతుందని అర్థం. అలాగే ఇంకేమంటున్నాడు చూడండి, జనరల్గా మనకి స్కేల్ ఏదైతే ఉందో చాయిస్ ఆఫ్ స్కేల్స్ ఈజ్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇన్ ద ఎగ్జాంపుల్ గివెన్ ఇన్ 9.12 అండ్ 9.13. మనం చాలా సింపుల్గా యూస్ చేసేసాం. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 మినిట్, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అని రాసేసాం కదా, కానీ అంత ఈజీ అయితే కాదంట. సో మనము డిఫరెంట్ స్కేల్స్ని వాడాల్సి వస్తూ ఉంటుంది, క్వాంటిటీస్ మారే కొద్దీ కూడా. సపోజ్ ఇక్కడ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి. Let us again consider the motion of the bus that took Paheli and her friends to the picnic. మళ్ళీ బస్ని తీసుకున్నాము, ఏదైతే పహేలి వాళ్ళు పిక్నిక్ వెళ్తున్నారో ఆ బస్సు. ఇప్పుడు టైం ఏదైతే ఆ బస్ కవర్ చేస్తుందో, ఓకేనా, అది వచ్చేసి టేబుల్ 9.5లో ఇచ్చారు. అలాగే టోటల్ డిస్టెన్స్ కవర్ చేసింది వచ్చేసి 8 కిలోమీటర్స్ అంట. ఇప్పుడు మనము స్కేల్ని ఏమని తీసుకుంటున్నాము, 1 కిలోమీటరు 1 సెంటీమీటర్కి సమానం అని తీసుకుంటున్నాము. అలాగే దీన్ని వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, we shall have to draw an axis of length 80 centimeters. 80 centimeters సంబంధించి మనము ఆ యాక్సిస్ని డ్రా చేయాల్సి వస్తుందంట. ఇది చేయడం చాలా కష్టం, 80 సెంటీమీటర్స్ వరకు రాయాలంటే. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, 80 కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ కదా, అందుకని ఇప్పుడు మనము దాన్ని ఇంకొంచెం కన్వర్ట్ చేసి 10 కిలోమీటర్స్ 1 సెంటీమీటర్ అని రాసామనుకోండి, 8 సెంటీమీటర్స్ ఈజీగా మనం గ్రాఫ్ని వేసేయచ్చు అనమాట. సో ఇక్కడ స్కేల్ మనకి కన్వీనియంట్గా ఉంది. సో స్కేల్ని మనం ఎప్పుడు కూడా అక్కడ ఉన్న క్వాంటిటీస్ని మనం కన్వర్ట్ చేసుకొని దాన్ని బట్టి డ్రా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని ఏమంటున్నారు చూడండి, మనం ఎప్పుడైనా సరే ఒక గ్రాఫ్ వేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అవి ఏంటనేది చూద్దాం. హైయెస్ట్ ఇంకా లోయెస్ట్ పాయింట్ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ వాల్యూస్ ఆఫ్ ఈచ్ క్వాంటిటీ. హైయెస్ట్ క్వాంటిటీ ఎంత, లోయెస్ట్ క్వాంటిటీ ఎంత, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అనేది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంటర్మీడియట్ వాల్యూస్ కూడా ఉంటాయి, ఓకేనా, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కన్వీనియంట్గా స్కేల్ని మార్చుకొని వేసుకోవాలి. ఇంకా పేపర్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం పార్ట్ అనేది మనము యూటిలైజ్ చేయాలి, ఓకేనా. ఇక్కడ మనకి గ్రాఫ్ అనేది 25 సెంటీమీటర్స్ ఇంటూ 25 సెంటీమీటర్స్ సైజ్ అనేది ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పైన అబోవ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోతాయి అన్నమాట, మ్యాచ్ అవుతాయి. యాక్చువల్గా ఇక్కడ డిస్టెన్స్ని ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, 5 కిలోమీటర్స్ని 1 సెంటీమీటర్ మార్చుకొని, సో స్కేల్ని ఎప్పుడు కూడా మనము ఆలోచించి మార్చుకొని రాసుకుంటూ ఉండాలి. ఇంకా డిస్టెన్స్ ఇంకా టైం గ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాయంట మనకి, దేనికి సంబంధించి, మోషన్కి సంబంధించి, ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మనకి టేబుల్ 9.5 చూసుకుంటే కనుక బస్ అనేది డిఫినెట్ టైం ఇంటర్వెల్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందని ఇస్తే, ఇంకో పక్కన చూసుకుంటే అదే డిస్టెన్స్ టైం గ్రాఫ్ అనేది ఏం చెప్తుంది, ఆ బస్ ఏదైతే ఉందో ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో అది కూడా ఒక పర్టికులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైంలో అనే విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు అంట. ఇప్పుడు ఒకవేళ మనము we want to know how much distance the bus had traveled at 8:15 AM. పొద్దున్న 8:15 వరకు కూడా ఆ టైం అయ్యేసరికి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ కరస్పాండింగ్ టైంని 8:15 వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద నోట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ పాయింట్ వచ్చేసి ఏ అనేసి మనం పిలుస్తాం. తర్వాత మళ్ళీ ఒక పర్పెండిక్యులర్ లైన్ ఎక్స్ యాక్సిస్ మీద డ్రా చేసుకుంటాము. అది వై యాక్సిస్కి ఎలా ఉండొచ్చు, ప్యారలల్గా కూడా రాసుకోవచ్చు అంట ఒక్కొక్కసారి, ఓకే. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనము, మార్క్ వచ్చేసి పాయింట్ టీ అని పెట్టుకుంటున్నాము. అదే విధంగా మళ్ళీ ద గ్రాఫ్ ఎట్ విచ్ దిస్ పర్పెండిక్యులర్ లైన్ ఇంటర్సెక్ట్స్ ఇట్, ఆ రెండు ఒకదాన్నొకటి ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. నెక్స్ట్ వి డ్రా ఎ లైన్ త్రూ ద పాయింట్ టీ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి మళ్ళీ ప్యారలల్గా ఇంకొక లైన్ని డ్రా చేసాం. దిస్ ఇంటర్సెక్ట్స్ ద వై యాక్సిస్ అట్ ద పాయింట్ బి. ఇది వచ్చేసి వై యాక్సిస్ని పాయింట్ బి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా డిస్టెన్స్ కరస్పాండింగ్ టు ద పాయింట్ బి ఆన్ ద వై యాక్సిస్ ఓబీ గివ్స్ us ద డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ కవర్డ్ బై ద బస్ అట్ 8:15 AM. ఫైనల్గా ఓబీ పాయింట్ ఏదైతే ఉందో
ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇలా ఈ విధంగా మనము డిస్టెన్స్ టైం గ్రాఫ్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇది మన లెసన్. మీకు అర్థమైతే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.